సరే అక్క, రేపు ఒకవేళ మీకు అవకాశం వచ్చే మీ ఇప్పుడు నియోజకవర్గంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? ప్రతి మండలానికి ఒక హాస్పిటల్ ఉందా? వాటిని ఏ విధంగా మార్పులు చేర్పులు చేయగలుగుతారు? పడక గదుల ఏ మేరకు పడక గదులు పెంచుతాం, ఫెసిలిటీస్ పెంచుతాం, 108 ఖచ్చితంగా అమలు పరుస్తాం, డాక్టర్స్ కూడా సఫిషియెంట్గా పెడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. 14 నుంచి 19 వరకు పార్థసారథి గారు ఎందుకు చేయలేకపోయారంటే? చేసామండి, చేసాం. అప్పుడు చేసినప్పుడు ఈ 3 ఏళ్లలో వీళ్ళు వాటిని విస్మరించారంట. అంతే కదా, వాళ్ళకి వస్తాయి కదా వాళ్ళు చేయడానికి. స్టాఫ్ తప్పు కాదు అది, స్టేట్ నుంచి వస్తాయి కదా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ నిధులు అన్నీ వస్తాయి కదా, వాళ్ళు ఇన్ టైంలో పేషెంట్స్ని సర్వీస్ చేయగలరు. ఎలా చేయగలరు అక్క? ఇప్పుడు మీరు చూసి చాలా ఇన్నోసెంట్ లాగా ఉన్నారు. మీ నాన్నగారు కూడా మంచి సౌమ్యులు, ఏదో వారైతే రాగలిగారు, రాణించగలిగారు. మళ్ళీ రవీంద్ర గారు వచ్చిన తర్వాత వారి ప్రాబల్యం తగ్గిపోయింది. మళ్ళీ అనారోగ్యం కారణం చేత లాస్ట్లో అటు ఇటు అడుగులేశారు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, చనిపోయారు. తర్వాత ఎందుకు నాకు ఈ రాజకీయం అని చెప్పేసి అనుకోకుండా మీకెందుకు రాజకీయాలు అంటే మక్కువ వచ్చింది? మాది రాజకీయ కుటుంబం. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అక్క? ఎంతవరకు జరిగింది? పెనుగొండలోనండి. చిన్నప్పుడు సేవ మందిర్ అనే హాస్టల్లో ఉన్నాను, మళ్ళీ కొన్ని రోజులు హైదరాబాద్, మళ్ళీ పెనుగొండ. ఎంతవరకు చదివారక్క? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చదివారు. రాజకీయాలు ఎందుకు మక్కువ? చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలు సర్వీస్. నాన్నగారిని చూసి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రెడ్డి పని చేసేవారు. యాక్చువల్గా బిఫోర్ రెడ్డి పని చేశారు. అప్పటి నుంచే మాది రాజకీయ కుటుంబమే. మా నాన్నగారితో కూడా ఎప్పుడు నేను నాన్నగారితోనే ఉండేదాన్ని ఈ ఎలక్షన్స్లో కానీ. అప్పటి నుంచి కూడా నాకు పక్కన విలేజ్. ఏ విలేజ్? కొండంపల్లి, చిన్న గ్రామం. అయితే చిన్న గ్రామం. ఆ గ్రామం నుంచి పెనుగొండ పాతకి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు పెనుగొండలో కొండంపల్లిలో ఉంటాం మేము. విద్యాభ్యాసం అయిన తర్వాత ఎందుకు మీకు ఇప్పుడు రాజకీయాలు మక్కువ? తర్వాత ఇట్లా అవకాశాలు రాకపోతున్నా, మీ సొంత పార్టీల నుంచి మీకు చీదిరింపులు ఎదురవుతాన్నా, ఇంకా చాలా ఇబ్బందులు గురి చేస్తామన్నా అధికార పార్టీ నుంచి, ఎందుకని చెప్పేసి అని ఇంత బలంగా? పార్టీ అంటే అభిమానం, రాజకీయాలన్నా కూడా సేవా కార్యక్రమం. ఎమ్మెల్యే అనే ఒక టాక్ లైన్ అంటే ఆశనా? అట్లా లేదు, మా నాన్నగారు ఎప్పుడు అనేవారు ఖచ్చితంగా పెనుగొండ ఎమ్మెల్యే కావాలి అనేది మా నాన్నగారి డ్రీమ్. కొడుకులు లేకుండా కూతురుని ఎమ్మెల్యే చేయాలని ఆశ అనేది. అంటే మా అన్న మీద ఉండేది బాగా. మా అన్న ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయారు. తర్వాత మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి నేను కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ, పొలిటికల్గా కూడా ఎప్పుడు నేనే వెళ్ళేదాన్ని. ఆ ఉద్దేశంతో నాకు కూడా సర్వీస్, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలను పెనుగొండ నియోజకవర్గానికి, మా నాన్నగారి పేరు నిలబెట్టగలను అన్న ధ్యేయం. సో పిల్లప్పటి నుంచే రాజకీయాలు అంటే చాలా దగ్గర నుంచి చూసారు, రాజకీయాలను దగ్గర నుంచి చూశారు, మక్కువ. మీరు అన్నట్టు ఏ వ్యవస్థలో ఏవేది, అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, వాటెవర్, అన్ని వ్యవస్థల్ని నడిపించేది రాజకీయం. ఆ వ్యవస్థకు మాత్రమే న్యాయం చేయగలుగుతాం, ఏదైనా ఒక ఎంప్లాయీగానో ఇంకొక విధంగా ఉంటాయి. కానీ పొలిటికల్గా పవర్ తీసుకోగలిగితే అన్ని వ్యవస్థలని, అది గ్రామ స్థాయిలోనో లేకపోతే మండల స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో అన్ని వర్గాలకి న్యాయం చేయగలను. ఆ నమ్మకం నాకుంది బ్రదర్. ఖచ్చితంగా న్యాయం చేయగలను. ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి కాన్స్టిట్యున్సీని కూడా డెవలప్మెంట్ చేయొచ్చు అనేది నా ఆలోచన. ఇప్పుడు మీ యువ నాయకుడితో మీకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి? మీ నాయకుడు లోకేష్ గారితో కూడా మీరు మంచిగా ఉంటారని చెప్పేసి వారు మీకు ఎటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారంటే? పార్టీకి మాకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ పార్టీని బలపరుస్తూ. లోకేష్ గారి సపరేట్ కోటరీ అని చెప్పేసి, ఆ కోటరీలో మీరున్నారని చెప్పేసి ఒక వాదన. కోటరీలో నేనున్నానా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా యువతకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువతను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. యువత ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ముఖ్యంగా యువత ముందుకు రండి. రాజకీయంగా ముందుకు వస్తానే మిగతా వర్గాలన్నీ వస్తాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్ఫూర్తి ఏంటంటే, లోకేష్ బాబు గారు నిజంగానే తన కుటుంబం అనుకోలేదు, తెలుగుదేశం పార్టీనే కదా ఆంధ్రప్రదేశ్ అంతా తన కుటుంబం అనుకున్నారు. కుటుంబం అనుకోవడంతోనే మాకు బాగా ఎప్పటికప్పుడు జూమ్ మీటింగుల్లో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మనం ఇలా పోరాటాలు, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి అన్న ధ్యేయమే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదండి. ఖచ్చితంగా లోకేష్ బాబు గారి నాయకత్వం మేమందరం బలపరుస్తాం.